₹1 కోటి తీసుకొని సైన్ పెట్టి సైడ్ అయిపోతామి. సరిపోదన్నా. 2 కోట్లు ఇస్తా తమ్మి, సంతకం పెట్టు. సరిపోదన్నా. ఇక ముచ్చటగా 3 కోట్లు ఇస్తా తమ్మి, సరిపోతుందా? ఎట్లా సరిపోతుందన్నా? ఎంతో కష్టపడి రైతులకు నచ్చజెప్పి అగ్రిమెంట్ చేసుకున్నా. ఆ ల్యాండ్ వాల్యూ 20 కోట్లు నిలబెట్టి ఇప్పుడు అమ్మొచ్చానా? ఏం మాట్లాడుతున్నావు తమ్మి? దానికి ఎన్ఓసి తెప్పించింది ఎవరు? నేను ఎమ్మెల్యేని కాబట్టి పరపతి ఉపయోగించి అన్ని క్లియర్ చేపించిన. లేకపోతే ఎవరితోనైతే చెప్పు అన్నా. నేను 20 ఏళ్ల సంది రియల్ ఎస్టేట్ చేస్తున్నా, నాకు తెలియదా అనే? ఆఫీసర్ కి ₹1 ఇంటి కాడ ఇస్తే సంతకం పెట్టి ఆఫీస్ కాడ పేపర్లు ఇస్తాడు, గంతే. రైతులకు 5 కోట్లు ఇస్తా అని మాట్లాడుకున్నా, అయిపోయి 6 కోట్లలో 20 కోట్ల ల్యాండ్ వస్తుంది. అంటే 14 కోట్ల లాభం వస్తుంది అన్నా. 2 ఇస్తా 3 ఇస్తా అంటే ఎడదారిపోతుంది అన్నా. అరే ముందు మనకు మస్తు పనులుంటాయి తమ్మి, నేను చూడనా? అందుకే వచ్చినన్నా. మీరు లోకల్ ఎమ్మెల్యే అని రెస్పెక్ట్ చేస్తున్నా. జర అర్థం చేసుకోవే, నన్ను పరిశాన్ చేయకే. 10 ఇచ్చి పంపి. అరే నీ పంట వండిది పోతమ్మి, 10 కోట్లు ఇస్తా, సంతకం పెట్టు. గీ మాట ముందే చెప్తే అయిపోయేది కదనే. ఇంతసేపు పరిశాన్ చేస్తేవి షీట్ పడవాడినట్టు వాడవాడుతీవి. ఇక చూసుకో, ఏడ సంతకం పెట్టమంటే ఆడ పెడతా. సీఎం సంతకం లేకుంది, మస్తు పెట్టినావు పో. పది కోట్లు కావాలరా నా కొడక. నేను 10 ఇవ్వమన్నది వీడికి కాదు, ఆ మసాజ్ చేసినోడికి. నేను కదా చూడలే బామ్మడిది, గీనికే అనుకున్నా. మరి గీని బొంద పెట్టాలనా కష్టం చేయాలనా? సిరిపురంలో మనం కొత్తగా కట్టబోయే ఫ్యాక్టరీ పునాదుల కింద వీడిని పూడ్చిపెట్టండి. కోళ్ళని చంపినట్టే చంపబట్టే ఇవన్నీ దాచనికే నా తలకాయ మీద బొచ్చంతా ఊడిపాయ, అద్దగుండే మిగిలే. ఏంద్రో తమ్మికి అట్లా చూస్తున్నావు? చిలిక చెప్పినట్టు చెప్పినా కదరా, ఇన్నావు. సరిపోదు అంటివి, ఇప్పుడు సరిపోయినా అదిరా. నన్ను క్షమించండి నాన్న. అమ్మ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నేను చనిపోవడానికి కారణం రాకేష్. ఇక్కడ తీసుకొచ్చారెందుకు? మనం పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ సపోర్ట్ కావాలి కదా. సో వాట్? మీ వాళ్ళని మా వాళ్ళని ఒప్పించడానికి వాళ్ళు మనకు మంచి ప్లాన్ చెప్తానన్నారు. ఓకే. సో ఇంతకీ ప్లాన్ ఏంటి? అన్న మస్తు చెప్తాడు. చెప్పడం ఎందుకురా, చూపిస్తా. రాకేష్ ప్లీజ్ వద్దు. రాకేష్ ప్లీజ్ ప్లీజ్. రాకేష్ వద్దు. అంటే నా మీద నమ్మకం లేదా? అలా ఎందుకు అనుకుంటావు? మరి లేకపోతే ఏంటి? అంటే నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమించట్లేదు. అలా అనుకో రాకేష్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యు. ఇటు బంగారం. అయినా నా దగ్గర సేఫ్టీ ఉందిలే. ఈరోజు కామన్ రా. మ్యారేజ్ అయ్యేంత వరకు ఆగలేవా? అప్పటిదాకా ఇంత అందాన్ని చూస్తూ నేను ఉండలేను, నా వల్ల కావడం లేదు. ప్లీజ్ రాకేష్ ప్లీజ్. వద్దు రాకేష్, వద్దురా. రాకేష్ ఏంటిది? వీడియో ఎందుకు షూట్ చేశారు? నాకేం తెలీదు. ప్రామిస్ స్వప్న. మీరు మనుషులు కారా? మర్యాదగా వీడియో డిలీట్ చేయి. నీకు మా డాడ్ ఎవరో తెలుసు, ఏసీపీ. ఊరికే వదిలిపెట్టరు. జోక్ బాగుంది. పోయిన 68 నెంబర్ ఎవర్రా? జడ్జి గారు కూతురు. మరి ఆయనే ఇప్పటి వరకు మాకు ఏ శిక్ష వేయలేదు. మీ డాడీ ఏం చేస్తాడు? చూడు పాపా, నలుగురితో నారాయణ అనుకుంటే మా నలుగురితోనే పోతుంది. లేదంటే నీ సినిమా
యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. You cheat! ఎంత మోసం చేసావు, ఎంతలా నమ్మించావు, ఇంత మోసం చేస్తావా నన్ను? ఏయ్, ఎంజాయ్ చేయమంటే ఏడుస్తావేంటి? మేమైతే నీ ఒక్కదాంతోనే, అదే నువ్వైతే మా నలుగురితో ఎంత మజాగా ఉంటుందో తెలుసా? రేయ్, తాగిద్రా. తాగవే. పద 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 పద. మజా ఏంటో చూపిస్తాను, రావే. రేయ్ నెక్స్ట్ నేను పోతారా? రేయ్ నేనురా. పోయినసారి నువ్వే ఫస్ట్ పోయినావు కదా బే, ఈసారి నేను. మరి నేను నన్ను వదిలేయ్. రేయ్ రిబ్బన్ కట్ చేసిందే నువ్వు బే. రేయ్ మా ఇద్దరికి టాస్ అయ్యా. బొమ్మ అమ్మ వీడిదేరా. I'm very sorry, Daddy. Love you, Amma. Miss you. లేదంటే నీ సినిమా యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. వద్దు, ఈ లెటర్ బయటకు వస్తే వాళ్ళు వీడియో నెట్లో పెడతారు. ఆ అవమానంతో అమ్మా నాన్న నా హైదరాబాద్ నగరంలో బండ్లగూడ ఏరియాలో నిన్న రాత్రి స్వప్న అనే కాలేజ్ స్టూడెంట్ తన తల్లి చీరతో ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న ఆత్మహత్య ఎందుకు చేసుకుందో దానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది. స్వప్నకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కారణం ఏమై ఉంటుందో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరే అబ్బా అమ్మా, కళ్ళు కనిపించట్లేదా? దున్న పొదలో బుద్ధెళ్తున్నావు. మనిషివేనా అసలు నువ్వు? ఇంత పెద్ద గాయం, చాలా రక్తం పోతుంది. ఆటో నొప్పి. అబ్బా. థ్యాంక్ యూ. సమయానికి దేవత లెక్క వచ్చినావు. సాయం చేసింది కాకుండా పైసలు కూడా ఇచ్చినావు. ఇంకిప్పుడు నా తానగాన్ని పైసలు లేవు తల్లి, రేపైతే ఇస్తా. నువ్వు మా అమ్మలాగే ఉన్నావు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనిషివి బంగారం లెక్కున్నావు, మనసు కూడా బంగారమే. ఏం పేరు తల్లి? అనసూయ. యాడుంటావు తల్లి? నేను మా ఆయన కొత్తగా హైదరాబాద్కి వచ్చాం. హయత్ నగర్లో ఉంటున్నాం. గట్లనా? నీ మొగుడేం చేస్తుండు? ఆటో డ్రైవర్గా చేస్తున్నాడు. గీ హైదరాబాద్లో ఒక్కరు చేస్తే బతికేదే చాలా కష్టం. నువ్వేమన్నా చేస్తున్నావా తల్లి? పని కోసమే వెతుకుతున్నాం. ఎక్కువగా చదువుకోలేదు. గట్లనా? నేను 4 ఏళ్లలో పని చేస్తున్నా. తోముడు, ఊకుడు, ఊతుకుడు అన్ని అరగంటలు అయిపోతుంది. నెలకి 6,000 ఇస్తుండ్రు. నువ్వే అనుకోకపోతే ఒక ఇల్లు నీకు ఇస్తా. చేస్తావా తల్లి? నువ్వంత మంచి అవకాశం ఇస్తుంటే వద్దంటానా? చేస్తాను. బయలుదేరుతున్నాం, వచ్చేస్తున్నాం. హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాం. సరే. ఎవరమ్మా నువ్వు? మీ పని మనిషి లలితమ్మ పంపించిందండి. ఓ, ఎందుకు? పని చేయడం కోసం. ఆమెకేమైంది? కాలుకు గాయమైంది. వారం రోజులు నడవకూడదు. ఓహో, లలితాంబలాగా పనిచేస్తావా? చేస్తానండి. సరే. కాఫీ. హే, ఎవరు నువ్వు? పని మనిషినండి. పని మనిషివా? లలితమ్మ కదా మా పని మనిషి? తనకి యాక్సిడెంట్ అయింది. ఓ, లక్కీ. యాక్సిడెంట్ అయిందంటే లక్కీ అంటారేంటి? అంటే లక్కీగా తనకేం కాలేదు కదా అనబోతూ. నీ పేరేంటి? అనసూయ. స్వప్న. ఓ, స్వప్న. ఈ పేరంటే
నాకు చాలా ఇష్టం. ఆకలేస్తుందా? బాగా. అయ్యో, టిఫిన్ చేయనా? టిఫిన్ వద్దు, నాకు డైరెక్ట్గా లంచే కావాలి. సరే, మీరెళ్ళి స్నానం చేసిరండి, ఈలోపు వంట చేస్తాను. స్వప్న, స్వప్న. ఏంటండి, ఏమైంది? యాక్చువల్లీ నాకు తలస్నానం చేసుకోవడం రాదు. మమ్మీ ఏమో తలస్నానం చేయమని చెప్పింది. అవునా? అయితే ఎలా? నువ్వు చేస్తావా? అమ్మో, నేనా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూడకపోతే ఓకేగా. ఇక్కడ ఎవరున్నారు? నువ్వు నేనే కదా. ప్లీజ్ చేయించొచ్చు కదా. ప్లీజ్. మీ బాడీ ఎంత స్మూత్ గా ఉంది. నీ బాడీ కంటేనా? ఎలా కాదు. అయ్యో, నేను కూడా తడిచిపోయాను. ఏమున్నావే, అస్సలు నువ్వు పని మనిషి అంటే ఎవ్వరూ నమ్మరు. ఎంత అందంగా ఉన్నావో. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. నేను నీకు నచ్చానా? రా. అంత తొందర ఎందుకు? రాత్రి వరకు ఆగలేరా? అవునా? నిజంగానా? నిజంగానే. ప్రామిస్. ప్రామిస్. ఓ మై గాడ్, అబ్బా, ఎంత ఫాస్ట్గా వర్కౌట్ అవుతుంది అనుకోలేదు. ఈ విషయం ముందే తెలిస్తే ఆ ముసల్దాన్ని నేనే యాక్సిడెంట్ చేసి చంపేసే.